అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న మనకు నేటి వాగ్దానంగా యెషయా 48:18 ఈ విధంగా రాయబడింది. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమం నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలె ఉండును. నీ యొక్క క్షేమస్థితి నది వలె ఉంటుంది. నది ప్రశాంతంగా ప్రవహిస్తుంది. మీరు చూస్తున్నారు నదిని. ఒక నది ఏ విధంగా ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుందో అలాగే మీ క్షేమము నది వలె చేస్తాను అన్నాడు. ఒక నది కనిపిస్తే నదికి ఇరువైపులా పట్టణాలు, గ్రామాలు కనిపిస్తూ ఉంటాయి. పురాతన కాలంలో నదీ ప్రవాహ ప్రాంతంలోనే ఎక్కువగా నివాసాలు కట్టుకునేవారు. గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, నిర్మించుకున్నవన్నీ కూడా నదీ ప్రవాహ ప్రాంతంలోనే కడుతూ ఉంటారు. నైలు నది గురించి మనం ఆలోచన చేస్తే ఐగుప్తులో ఉంటుంది. ఐగుప్తులో ఉన్న అన్ని పట్టణాలు, అన్ని గ్రామాలు ఆ నైలు నది తీర ప్రాంతంలోనే కట్టుకున్నారు. ఒక నది ప్రవహిస్తుందంటే నదికి ఇరువైపులా పంట పొలాలు, అద్భుతంగా సస్యశ్యామలం కనిపిస్తుంది. మరి మీ క్షేమము నది వలె ఉంటుంది. మన బ్రతుకులు క్షేమంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఆశీర్వదించబడిన వారుగా, దీవించబడిన వారుగా, దేవునికి మహిమ తెచ్చే ఒక మంచి సాక్షులుగా మీరు ఉండాలని ప్రభు కోరుచున్నాడు. కొంతమంది జీవితాల్లో ఎప్పుడు మేము కీడే ఎదుర్కొంటున్నాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా కీడు ఎదురవుతుంది తప్ప క్షేమం లేకుండా పోతుంది, ఒక సేఫ్టీ లేకుండా పోతుంది అన్నవారు ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. ఆయన అంటున్నాడు, నా ఆజ్ఞలను ఆలోకింపవాలని ఎంతో కోరుచున్నాను. అంటే ఆయన ఆజ్ఞలు మనం ఆలకిస్తే ఏం జరుగుతుంది? క్షేమంగా ఉంటారు. మీ ప్రయాణంలో క్షేమం, మీ పనిపాట్లలో కూడా క్షేమం కలిగి ఉంటారు. అన్నిటిలో సేఫ్గా ఉండే విధంగా ప్రభు మిమ్మల్ని ఆస్వాదించి, దీవించి, బలపరచగల సమర్థుడు. అంతేకాదు, ఆయన ఆజ్ఞలు ఆలకించి జీవిస్తే మన నీతి సముద్ర తరంగం వల్లే చేస్తాడు. ఒకవైపున నది, మరోవైపున సముద్రం, రెండింటిని పోల్చాడు. క్షేమస్థితి నది వల్లే ఉండబోతుంది. మరి నీతి ఎలా ఉండబోతుందంటే సముద్ర తరంగాల వల్లే ఉండబోతుంది. సముద్ర కిరటాలు తెల్లని నురుగు ఒడ్డుకు వస్తూ ఉంటాయి. వాటిని చూసినప్పుడు ఎంతో ఆహ్లాదంగా అనిపించి ప్రజలందరూ కూడా ఆ సముద్ర కిరటాల దగ్గరికి వెళ్తూ ఉంటారు. అవి మన పాదాల దాకా వచ్చి తాకేసి వెళ్తూ ఉంటాయి. మరి సముద్ర తరంగం వలె మీ నీతిని దేవుడైన ప్రభు బయలుపరుస్తా అంటున్నాడు. దూర ప్రజలకు కూడా మీలో దేవుడు పెట్టిన నీతిని గ్రహించేలా దేవుడు చేస్తాడు. దేవుడైన ప్రభు కోరినటువంటిది ఆయన ఆజ్ఞలు మనం ఆలకించాలి. ఆయన ఆజ్ఞలు ఆలకించడం వలన అద్భుతమైన 2 విషయాలు ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకటి, మీరు నది వలె క్షేమంగా ఉంటారు. మరోవైపున మీ నీతి సముద్ర తరంగం వలె ఉంటుంది. ఒక కీర్తన పాడుకుందాం. జీవనదిని అనేటువంటి కీర్తన మనందరికీ తెలుసు. క్షేమమునిచ్చేటువంటి దేవుని గణపరుస్తూ ఈ కీర్తన మాతో కూడా కలిసి పాడండి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నదీ తీర ప్రాంతాలన్నీ కూడా జలచరాలకు, మనుషులకు, జీవులకు అన్నిటికీ అవసరమైంది నది. అడవిలో జంతువులు కూడా నదీ తీర ప్రాంతానికి వస్తూ ఉంటాయి. మనుషులు నదీ తీర ప్రాంతం నుండి నీరు తీసుకుని వెళ్తూ ఉంటారు. మరి ఎంతో క్షేమాన్ని కలుగు చేస్తుంది నది నీరు. దేవుని యందు భయభక్తి కలిగిన మీ జీవితం కూడా ఒక నది వలె ఉండబోతుంది. మీకు క్షేమం, మీ ద్వారా ఇతరులు కూడా క్షేమం పొందుకుంటారు. పరిశుద్ధ గ్రంథంలో భక్తులు అనేక మంది ఆనాటి నుండి ఈనాటి వరకు వారి పేర్లు ఇంకా వినబడుతున్నాయి. అందరూ వారి పేర్లు పెట్టుకుంటున్నారు. ఎందుకని? వారి క్షేమస్థితి ఎంతో అద్భుతంగా దేవుడు దీవించాడు. క్లిష్ట పరిస్థితులు, శోధనలు, ఇబ్బందులు, శ్రమలు ఎదురైనా క్షేమంగా బతుకుటకు దేవుడు కృపనిచ్చాడు. మీ జీవితాల్లో కూడా ఎదురవుతున్న ప్రతి శోధన, ప్రతి శ్రమ, ప్రతి కష్టాన్ని ఎదుర్కొని క్షేమస్థితిని మీరు పొందుదురుగాక. మరి వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తారు కదా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి,
నీ ఆజ్ఞలు ఆలకించవలని నువ్వు ఎంతో కోరుచున్నావు. ఆలకించినట్లయితే మా క్షేమం నది వలె ఉండబోతుందని, మా నీతి సముద్ర తరంగం వలె చేయబోతున్నామని సెలవిచ్చిన మా ప్రభువా, ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న వారి జీవితాలను కీడు, ఆ బంధకాలు, ఆ సమస్యలు, ఆ శోధనల నుండి వారికి విడుదల దయచేసి సేఫ్టీ, క్షేమం అనుగ్రహించి మీ నామాన్ని ఘనపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. గాడ్ బ్లెస్ యు. బర్త్డే జరుపుకునే వారికి మరొక వాగ్దానము. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. నువ్వు పైవాడుగా ఉండవు కానీ క్రిందవాడుగా ఉండవు. యూ విల్ ఆల్వేస్ బీ ఎట్ ద టాప్, నెవర్ ఎట్ ద బాటమ్. దేవుడు నేను ఎప్పుడు పైవానిగా ఉంచాలని కోరుచున్నాడు. నాట్ ద బాటమ్ బట్ ఆన్ ద టాప్. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. అయితే మీరు ఆజ్ఞలు గైకొన్నప్పుడు అవి జరుగుతాయి. ప్రార్థించండి, వాక్యానికి లోబడండి, బైబిల్ చదవండి. చిన్నారులు, పెద్దలు, అన్ని వయసుల వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. మరి దేవుని కృపలో, ప్రార్థనలో, విశ్వాసంలో ఎదిగి వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. హ్యాపీ యానివర్సరీ. దోస్ హు ఆర్ సెలబ్రేటింగ్ యానివర్సరీ, మే గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ హెల్ప్ యూ టు సెలబ్రేట్. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. మీకు వాగ్దానం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 1 John chapter 2 verse 17. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. ది మ్యాన్ హూ డస్ ద విల్ ఆఫ్ గాడ్ లివ్స్ ఫర్ ఎవర్. మరి ఎల్లప్పుడూ జీవించాలనుకున్నట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చే భార్యగా, భర్తగా మీరు ఉండండి. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. మీ ఇద్దరు ఐక్యత కలిగి ఉండడం వల్ల మీ కుటుంబం దీవించబడుతుంది, మీ ఇల్లు దీవించబడుతుంది. దేవునికి ఆనందం, మీకు సంతోషం. గాడ్ బ్లెస్ యూ. మీ దాంపత్య జీవితంలో దేవుడు కృపనిచ్చి బలపరిచి సమాధానంతో నడిపించునుగాక. ఆమేన్. విడిపోయిన భార్య భర్తలు ఉంటే కలపబడుదురుగాక, సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.